రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలపై రవాణా శాఖ అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కమర్షియల్ వాహనాలలో తనిఖీలు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రవాణా శాఖ అధికారులు. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనతో పాటు నిబంధనల అమలులో కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది రవాణా శాఖ. వరుస ప్రమాద ఘటనలతో రాష్ట్ర రవాణా శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, సరుకు రవాణా చేస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ రవాణా శాఖ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోడ్డు ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డెక్కినా, ఓవర్లోడ్తో వాహనాలు రోడ్డెక్కినా ఖచ్చితంగా మేము విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఈ 3 రోజులనే దాదాపు 550-600 కేసులు వివిధ రకాల వాహనాలపై, ఒక ఓవర్లోడ్ మాత్రమే కాదు, ఫిట్నెస్ లేని వాహనాలు నడపడము, లేకపోతే పర్మిట్ లేని వాహనాలు నడపడము, ట్యాక్సీ లేని వాహనాలు నడపడము, దాదాపు 550 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఆయా జిల్లాల 33 జిల్లాల రవాణా శాఖ అధికారులకు మేము ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహించాలి. ముఖ్యంగా ఈ ఓవర్లోడ్ అనేది ఏదైతే ఉందో, ఆ మినరల్ రిలేటెడ్ ఏదైతే లోడ్ ఉందో, అది శాండ్ కావచ్చు, కంకర కావచ్చు, గ్రానైట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి సిమెంట్ కావచ్చు, ఆ ఏదైతే రీచింగ్ పాయింట్ ఉందో ఆ ఆరిజినేటింగ్ పాయింట్ దగ్గరనే ఆ లోడును వేయకుండా కంట్రోల్ చేయాలి. మైనింగ్ శాఖ అధికారుల ద్వారా క్షేత్రస్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసే విధంగా చూస్తాము. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 1,50,000 కేసులు నమోదు చేశామన్నారు చంద్రశేఖర్ గౌడ్. ఇందులో ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలపై 6,000 కేసులు, ప్రైవేట్ ట్రావెల్స్ పై 8,000 కేసులు నమోదు చేశామన్నారు. డాక్యుమెంట్స్ సరిగా లేని వాహనాలపై నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులకు అందించే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ను త్వరలోనే తీసుకువస్తామన్నారు. 3 కమిటీలతో రోడ్డు ప్రమాదాలకు కారణాలను, బ్లాక్ స్పాట్స్ ను గుర్తిస్తున్నామని తెలిపారు జేటీసీ చంద్రశేఖర్. గూడ్స్ క్యారేజెస్ అండ్ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ సరుకు అనేది రవాణా చేయకూడదు. వాటిపై ఇప్పటికే మేము రకరకాల కేసులు నమోదు చేస్తున్నాం. ఇంకా దీన్ని ఇంటెన్సిఫై చేసి మేము ప్రయాణికుల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆదిలాబాద్ నుంచి బయలుదేరినటువంటి వాహనాన్ని ఆదిలాబాద్లో చెక్ చేసినప్పుడు అక్కడ సీజ్ చేస్తే ఆ ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ఎక్కడో విజయవాడలో బయలుదేరిన వాహనం కోదాడలో చెక్ చేసి సీజ్ చేస్తే అక్కడ ప్రయాణికులు ఇబ్బంది పెడతారని చెప్పేసి ఇప్పటి వరకు ఇన్కమింగ్ పాయింట్ల డెస్టినేషన్ పాయింట్ దగ్గరనే మనం వాటిని ఆపి సీజ్ చేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. కానీ దానివల్ల ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకు ఇసుమంతైనా ఎటువంటి ఇది ఏర్పడతలేదు. కాబట్టి మేము ఉన్న పలంగా కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రయాణికులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా వెహికల్ను ఆపేసి మేము వాటిని సీజ్ చేసి ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి ఆ ప్రయాణికులకు ఆర్టీసీ యొక్క బస్సును కూడా మేము సమకూర్చడం జరగడం కాకుండా ఆ ట్రావెల్స్ యొక్క ఏవైతే సీజ్ చేసామో ఆ ట్రావెల్స్ దాన్ని కూడా మేము పబ్లిక్ డొమైన్లో కూడా మేము పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కనీసం ప్రయాణికులు కూడా వాళ్ళ క్రెడిబిలిటీ మీద కూడా ఒక ఇది కలిగించేలా కూడా మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఒక్క రోజులోనే ప్రైవేట్ వెహికల్స్ తనిఖీల్లో 13 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు హైదరాబాద్ జిల్లా జాయింట్ ఆర్టీఏ కమిషనర్ రమేష్. 2 వారాల్లో మొత్తం 283 వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు. 7,26,000 రూపాయలు ఫైన్ విధించగా 10 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు జేటీసీ రమేష్. మోటార్ వాహనాల చట్టం ప్రకారం మనకు ప్రతి వాహనానికి కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసినప్పుడైతే కంపల్సరీగా 2 వీలర్స్కి అయితే 5 years మినిమం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. 4 వీలర్స్కి అయితే 3 years మినిమం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీ కొత్త వెహికల్స్ కొన్నప్పుడు. ఇది కంపల్సరీ యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్. మనకి ఎందుకంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి, ఎక్కువ ఈ మధ్య న్యూస్లో బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ కంపల్సరీ ప్రతి వాహనదారు తన ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇన్సూరెన్స్ ఉంటేనే వాళ్ళు సేఫ్, ఇతరులు సేఫ్. థర్డ్ పార్టీ అంటే ముఖ్యంగా ఏంటంటే అంటే మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తన వాహనం కాకుండా ఇతర ప్రాపర్టీ గురించి వాళ్ళ డ్యామేజ్ కానీ ఇలా వాటికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అది కంపల్సరీ. ఎందుకంటే మన వాహనానికి మనకు కాకపోయినా ఇతరులకు మనం హాని కలిగించకూడదు. బేసిక్గా అది. దానివల్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీ న్యూ వెహికల్స్కి అయితే. కాంప్రహెన్సివ్ కూడా కొత్త వెహికల్స్ అందరూ చేయించుకుంటారు.
యాజ్ వెహికల్ ఓల్డ్ అవుతున్న కొద్దీ కొంచెం థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఇప్పుడు మా డేటాబేస్ చూస్తే మాత్రం 2 వీలర్స్కి తర్వాత 4 వీలర్స్కి చాలా బండ్లకు ఇన్సూరెన్స్ ఉండదు. ఎందుకంటే కొంత చాలా ఓల్డ్ అవుతున్న కొద్దీ ఇన్సూరెన్స్ రెన్యూ చేసుకోరు. బట్ కంపల్సరీ ఇన్సూరెన్స్ రెన్యూ చేసుకుంటే వాళ్ళ వెహికల్ కానీ ఇతరులకు కానీ రోడ్ మీద వేరే వాళ్ళకు అందరూ కూడా సేఫ్ ఉంటుంది. రాష్ట్రంలో అనుమతులు లేకుండా తిరిగే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రవాణా శాఖ అధికారులు. ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని తెలిపారు ఆర్టీఏ అధికారులు.